మళ్ళీ ఇప్పుడు కూడా నేను ఒక్కసారి ఆ వాయిస్ రికార్డు వినిపిస్తాను. ఇవి వినిన తర్వాత కూడా ఎవరైతే ఇప్పుడు నా పైన నిందలు వేస్తున్నారో, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో, వాళ్ళు ఇది వినిన తర్వాత కూడా మాట్లాడగలరా అని నేను అడుగుతున్నానండి వాళ్ళని. చాలా అంటే చాలా ఘోరంగా. ఒకసారి డేట్ కూడా నోట్ చేసుకోండి, 27th. ఇలా బెదిరించిన ఒక 20 minutesకే అతను మా ఇంటికి వచ్చి ఈ ఫుటేజ్ మీరు ఇది మీకు కనిపిస్తుందో లేదో, వచ్చి మా కింద డోర్ నాక్ చేసి మా పెద్ద అబ్బాయిని నేను ఎక్కడున్నానని అడిగి, నేను మిద్దె పైన ఉన్నాను అని చెప్పి బాబు చెప్పడంతో, అంటే మా పిల్లోళ్ళకి తెలియదు తనకి నాకు గొడవలు అవుతున్నాయి అప్పుడు అని చెప్పి నేను చెప్పలేదు వాళ్ళకి. పెద్ద అబ్బాయి కింద ఉన్నాడు, చిన్న అబ్బాయి నాతో పైన ఉన్నాడు. అయిన వెంటనే వచ్చి నన్ను దారుణంగా కొట్టి తిరిగి అతను ఎంతో హుందాగా వెళ్ళిపోయాడు. అతను ఆ రోజు చెప్పినట్టు అడిగాడు, నాకు చెప్పాడు, ఏ పోలీసును పిలుచుకుంటావో పిలుచుకో, ఎవరు వస్తారో రాని నేను చూసుకుంటాను అన్నాడు. ఏం చేయలేరు నేను ఎవరొచ్చినాను. అతనికి ఆ ధైర్యం ఎలా వచ్చింది అంటే, అతను కాన్ఫిడెంట్గా చెప్తాడు, నా వెనకాల జనసేన ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు నా వెనకాల ఎవరు ఉంటారు వాళ్ళని, వీర మహిళలు ఉన్నారు నా వెనకాల అంటున్నాడు.